మాస్టర్ ఒక స్టెప్ చెప్తే ఒక స్టెప్ చేస్తాను మాస్టర్ ఆడ मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే వెంకీ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈ ఛానల్ ఫస్ట్ ప్రాంక్ అన్నమాట. మా గ్రూప్ లో ఒక అమ్మాయి జాయిన్ అయింది. ఆ అమ్మాయి పేరు హార్దిక. ఆమె అయితే మంచి డాన్సరే, కాకపోతే చాలా ప్రాంక్ చేస్తుంది కదా, ఇట్లా టైం పాస్ కి అలా చేస్తున్నాము. ఇదైతే ఫస్ట్ వీడియో, బాగా చేస్తుంది డాన్స్. ఫస్ట్ ప్రాంక్ మాస్టర్ చెప్పండి మాస్టర్. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమని అనుకుంటారా? వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమనుకున్నా భయపడ్డా నాకైతే సంబంధం లేదు. వాళ్ళని హ్యాండిల్ చేసుకునే బాధ్యత కూడా మీరే. నేను ఇన్వాల్వ్ అవుతా, నేను కూడా చూసా రెచ్చిపోతానని. మ్యాటర్ సీరియస్ అయితే ఆపేస్తాం మధ్యలో. మళ్ళీ వాళ్ళ మమ్మీ గానీ వాళ్ళు కానీ ఏడ్చినారు అనుకో, గెట్టండి. మరి ఎట్లా చేస్తుంది? అరే మీరు ఎట్లా చేస్తారా? అదేం చేస్తుంది? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం చేస్తున్నా మాస్టర్ ఏం చెప్పాడు? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? మాస్టర్ ఒక స్టెప్ చెప్తే ఒక స్టెప్ చేస్తాను మాస్టర్ ఆడ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్. ఏంద్రా వీళ్ళు నార్మల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రతి దానికి మాస్టర్ కావాలా? మాస్టర్ మీరు వీడియో తీయమన్నారు మాస్టర్, అందుకని మేము వచ్చి చెప్తున్నాము. ఇప్పుడు ఏమైంది? ఎవరు? అర్థిక. మీరేమో మేము ఉన్నప్పుడు నార్మల్ ఉండరు మాస్టర్, మేము ఉన్నప్పుడేమో సీరియస్ అవుతారా, ఉన్నప్పుడేమో మళ్ళీ నార్మల్ చెప్తాను మాస్టర్. మీరు ఒకసారి వచ్చి చెప్పండి మాస్టర్. అందుకే ఏమైంది? అది అసలు ఏం చేయట్లేదా? మూమెంట్ అసలు ఫినిషింగ్ ఇస్తలేదు, నాన్ సింక్ గా చేస్తుంది మాస్టర్. అక్కడ ఈవెంట్ 2 days లో పెట్టుకుని మీకు గ్రూప్ గొడవలేంట్రా? ఇచ్చాయమన్నా మాస్టర్ మేము ఈవెంట్ గురించి చెప్తున్నాం మాస్టర్. మేము ఏంట్రా మీరు రాను ఎట్లా తయారైతారు? ఇది కంప్లైంట్ చేయండి. మీరు ఏమని చూపిస్తారు? చేయొచ్చు, అది ఎట్లా జరిగితే అడోరే ఓనర్ వస్తే మళ్ళా ఎప్పుడు చేయలేదు. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. బాగానే వేస్తుంది కదా? ఇప్పుడు దానికి కంప్లైంట్ ఎందుకు? రూమ్ లో వచ్చి అంటే కంప్లైంట్ చేస్తాను. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.
అందుకే ఆమెతో దమ్ము లేదు, మొహం లేదు, ఏం లేదు, జీవనం వాళ్ళు కంప్లైంట్ చేయడం అసలు తప్పే లేదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నిల్చో చేసిన మేడం ఆర్డర్ చేయడం ఇక్కడ చేయాల్సిన మేడం 5 6 7 go 1 2 3 4 ఎంత ప్రాబ్లం అవుతుంది మేడం? ఇంత బాడీ మొత్తం ఒకటే చాలా ఉంటుంది మీకు. కొమ్మవా చెట్టువా ఇట్లా ఉందా బాడీ? ఈ కదానికి ఎందుకు అవసరం పైకి వస్తుంది అవసరం వస్తున్నాం ఈవెంట్ ఉంటే రానప్పుడు నేర్పించుకోవాలి కదా. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. మీరు గ్రూప్ కలిసి మీరే ఇట్లా డిస్టర్బ్ అయిపోతే ఎవరు చేస్తారు? ఎవరు పక్కన చేస్తారు? ఇప్పుడు అమ్మాయిని ఇవ్వండి అది ఇవ్వండివా? అదేం రా ఒక్క మూమెంట్ రాకపోతే తీసేస్తా అమ్మాయిని. నేర్పించుకున్నావు కదా, నెక్స్ట్ సార్కి దేనికైనా టైం ఉంటుంది కదా. ఇప్పుడు ఎంత సరే ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇట్లా చేసుకున్నాక తర్వాత ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని వచ్చేది కదా. ప్రాబ్లం ఏంటి? అది చేసుకోండి రా. మూమెంట్ రాకపోతే అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది, మూమెంట్ రాకపోతే నేను తీసుకోవచ్చు కదా. అదే మేము నేర్చుకుంటే కొడతారా? ఇప్పుడు మిమ్మల్ని కొడుతున్నా కదా అనుకుని అమ్మాయిని కొట్టాలా? అమ్మాయిని కదా అమ్మాయిలను కొట్టాను అంటే లాక్డౌన్ పోగానే మమ్మల్ని ఉత్తమం అయిపోయింది. మమ్మల్ని అంటే ఏంది ఇప్పుడు వాళ్ళని కొట్టదు మిమ్మల్ని కొట్టదు అంటే టైం పాస్ ఉంటుంది ఏమన్నా నార్మల్ గానే ఎవరికి రోజు తినిస్తారు అన్ని కంప్లైంట్స్ చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు, అల్లరి చేస్తారు, అది మీకు పడకపోతే మీరు వింటారా? షూటింగ్ వెళ్ళాలంటే మా వల్ల ఏం గాయం వస్తుంది. అది విరాట్ వల్ల ఇంకా వేరే ఎవరో బ్యాచ్ అంటే వచ్చి మా అత్తయ్యని అన్నా జరిగింది. ఏం ఇంట్లో నాకు ఏది మీరు మంచి చేసినా చెడు చేసినా మాస్టర్ని నేను వచ్చేది మీకు ఏం కావాలి అప్పుడు ఎదురు వస్తుంది. మీరు ఏది చేసిన ప్రోత్సాహం ఇంటికి వెళ్ళినా మాస్టర్కి వెళ్ళినా అక్కడ మాకు చెడు ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు అమ్మాయి సరే చేస్తలేదండి. అమ్మాయి ప్రాబ్లం ఏంటి? మాస్టర్ మూమెంట్స్ అయితే క్లియర్ చేస్తలే మాస్టర్. క్లియర్ చేయనప్పుడు ప్రాక్టీస్ ఇద్దాం కదా, కొంత ప్రాక్టీస్ చేయించుకుందాం మాస్టర్. కొందరు కాదు మాస్టర్, 2 days మాస్టర్ 15 నైట్ 2 days మాస్టర్. ఇంకా 2 days లో చేయించుకుందాం, చేయవా? అసలు 3 days 2 days చేస్తాం మాస్టర్. అరే ఎంత కొంత చేస్తుంది కదా, ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగా ఇస్తుంది మాస్టర్. ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు మాస్టర్, డాన్స్ కి దానికి ఏం దోహదం అది ఇస్తారు మాస్టర్. ఎక్స్ప్రెషన్ మీ ఇష్టం. ఇప్పుడు మీరు సీనియర్స్ రా, 30 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి మీరు నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చెప్తే నేను అది వింటాను. వినడం అంటే లైక్ దీనికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీ మాట వింటాను. ఇబ్బంది అవుతుందని పాప అమ్మాయి పక్కన కూడా కరెక్ట్ కాదు కదా. ఒకవేళ మీరే ఫస్ట్ మీరు రాకముందు ఒకసారి చూస్తున్నాం, తర్వాత చూస్తున్నామంటే మళ్ళీ మీరు తర్వాత వచ్చినాక తీసుకోవాలి. స్టెప్ రాలేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు మరి చెప్పినప్పుడు చేయాలి కాదు. ఇంకా వాళ్ళే తింటారు కదా, బాగా చేసే వాళ్ళని మాతో ఉండాలి మా టీమ్ లో అని అన్నిసార్లు చెప్తా. నేను కూడా 100 సార్లు చెప్తా, నాన్ సింగ్ చేస్తూ టైమింగ్ తో చేసి అది ఎన్నిసార్లు చెప్తా. నేను చెప్పినప్పుడు వేస్తావు, మళ్ళీ నీ ఓన్ గా రీల్స్ చేసినప్పుడు కూడా సాంగ్ కి డాన్స్ కి సంబంధం లేనట్టు వేస్తావు.
అది ఒక్క అమ్మాయి చేస్తలేదని పాప అమ్మాయి తీసేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మళ్ళీ నాకు కూడా కాంగా వస్తుంది, నేను కూడా చేస్తాను మోసం మీ కోసం నేను అసలు ఒక పైన చెప్పారు అసలు ఉండమంటారా పోమంటారా మా మా ఇది మా ఉద్దేశం అయితే ఉండదని చెప్తున్నాం అసలు. అంటే మీరేం సో చెప్తారు? మొత్తానికి అమ్మాయిని తీసేయాలి. మరి ఇప్పుడు ఈ అమ్మాయి నేర్చుకున్న సాంగ్స్ ఎవరిని పెట్టి చేస్తున్నారు? అప్పుడు మనిషి ఎగ్జామ్స్ అని చేస్తున్నా 4 సాంగ్స్ కంటిన్యూ 4 మెటీరియల్ చేయగలుగుతా కంటిన్యూగా. నేను చేసుకున్నాం అసలు 5 సంవత్సరాలు ఫస్ట్ ఒక్క మూమెంట్ రావట్లేదు అని అమ్మాయిని పంపించడం కరెక్ట్. నేనే చెప్పాను సార్ నేను ఫస్ట్ సాంగ్ అయితే ఉన్నాం మాస్టర్ 5 సంవత్సరాలు అనుకోవడం వేరే ఏంటంటే లేకపోతే ఖచ్చితంగా తెలుస్తుంది కానీ అందులో నాన్సింగ్ చేయడం పది చేయడం ఈరోజు నాన్సింగ్ నేను చెప్పింది నేను వింటారా లేదంటే నేను చెప్పింది నేను అమ్మాయిని పంపించేసేయాలా? మీరు చెప్పింది మా ఉద్దేశం మాత్రం మీరు ఏమైతే నేను చెప్పింది ఇంకా అంటున్నారు. చెప్పండి అసలు నేను చెప్తున్నాను నేను ఏమంటున్నా, నేను కూడా ఈ అమ్మాయిని నీకు నచ్చకుండా గ్రూప్ లో పెట్టుకోలేను. మళ్ళీ ఈ అమ్మాయిని మీకు నచ్చకుండా గ్రూప్ లో పెట్టుకున్న తర్వాత మీరు మూడప్ చేసి స్టేజ్ పైన రాంగ్ గా చేస్తే అప్పుడు కూడా ఫ్లాప్ అయిపోతుంది కదా ఈవెంట్. మీ వీడియోస్ చూసే కదా, మీ వీడియోస్ అవన్నీ చూసే కదా పిల్లల పర్ఫార్మెన్స్ కావాలి స్టేజ్ పైన అనే వాళ్ళు. అది కాదు అంత నమ్మకంగా ఉన్నప్పుడు మంచిగా చేయాలి. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మంచిదా? నేను అసలు కొత్తగా అనిపిస్తుంది సార్. మీరు ఎప్పుడు ఇట్లా ఎప్పుడు బిహేవ్ చేయలేదు, ఎప్పుడు ఇంకా అసలు ఇప్పుడు నేను డిస్కషనే రాలేదు మా ఇంట్లో. నా దగ్గర కొత్తగా అనిపిస్తుంది ఇలా. అది ఒక అమ్మాయి పాపం నాకైతే నచ్చుతుంది అమ్మాయి. అంటే ఇక్కడ ఫుల్లుకుంటున్నా సార్ ఈ అమ్మాయిని మధ్యలో టాలెంట్ లో తీసుకోవాలి కదా, ఎంకరేజ్ చేయాలి కదా. ఎవరి ప్లేస్ వాడలేదు. అదే నేను ఒక్క స్టెప్ పోతే మీకు పేరు వస్తుంది మాస్టర్, మాకేం రాదు. మమ్మల్ని అక్కడక్కడే ఏమైనా చేస్తున్నారు మా చేస్తున్నారు అన్నారు కానీ మొత్తం పేరులో మీకే బాగా చేస్తున్నారు. పెద్ద మనసులో మాటలు మాట్లాడుతూ మీరైతే యాక్చువల్గా నేను ఎవరి మాట ఇన్నా తప్పంటే మీరు నాకు ఎక్కువ అదిగా ఏంటి పరిస్థితి, చేస్తావా చేయాలా? ఎన్ని కంప్లైంట్స్ నేనైతే వాళ్ళు పెట్టిందే ఇంత అదిగా. నాకు వాళ్ళు సీనియర్స్ అంటే నా దాంట్లో వాళ్ళే సీనియర్స్. వాళ్ళని ఇప్పుడు నీ ఒక్కదాని వల్ల నేను వాళ్ళని వదులుకొని వాళ్ళని దూరం పెట్టుకొని నేను చేయలేదు. ఒకవేళ చేస్తా అంటే ఇంకా నేర్చుకుని చెయ్యి. రేపటి వరకు వాళ్ళు ఓకే అంటే ఓకే, లేదంటే ఇంకా నాకు కూడా రేపటి వరకు ఛాన్స్ ఇస్తారా లేదా? రేపటి వరకు కూడా ఛాన్స్ ఎక్కువ మరి అమ్మాయి ఎట్లా అప్రూవ్ చేసుకోవాలి? ఒక్కొక్కసారి అదే ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క మొబైల్ మంచిగా అంత అనుకుంటారు అయినా ఇప్పుడు ఈ విషయంలో మనం నలుగురు ఉంటుంది మాస్టర్. నేను బయట చేయకపోతే ఇరొక బయట ఇస్తాను, నీకు బయట ఇస్తారు, మనకి బయట వస్తుంది, స్టూడియోతో బయట వస్తుంది. ఇరొక బయట ఇస్తాను, నీకు బయట ఇస్తారు, మనకి బయట వస్తుంది, స్టూడియోతో బయట వస్తుంది. ఏం చెప్పావురా? ఎప్పుడు చెప్తున్నాంటే నాన్స్ సాంగ్ పరిగెడుతూనే ఉంటాను. 100 సార్లు చెప్తా టైం తోటి సాంగ్ చేయాలి. వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళంతా బాగా చేస్తారు. వాళ్ళని ఒక పేరు ఉంది బయట షూటింగ్స్ లో అక్కడ ఇక్కడ వాళ్ళ గ్రూప్ లో ఉంది. అసలు ఏమైంది షూటింగ్స్ లో ఏమైందిరా? షూటింగ్ చిన్నపిల్లలు ఎవరో వాళ్ళు చేసిన ముందు పండుగ కరెక్ట్ అని వస్తాయి అంటే మేము ఏదో రాంగ్ చేస్తున్నాం అసలు చెప్పిండు. ఓకే అది మా మేము సరిగ్గా అందుకుంటాం కానీ వాళ్ళు చేసినప్పుడు వేరే వాళ్ళు చేసిన తప్పు అంటే బాగా చేసిన మరి అట్లా
ఉంచుతా మీరు డిసైడ్ చేసుకోమా అన్నారు పూర్తిగా అమ్మాయిని ఉంచుతారా పంపించేస్తారా మనం అట్లాంటప్పుడు పెట్టుకోవాలి కదా మనకి గ్రూప్ లో. అదే మీకు నేను నేను ఓపికలో నేర్పేంటేనే మీకు ఇంత బాగా వచ్చిందా? ఓపికలో నేను కూడా మీరేక ఆలోచించి మీకు వస్తలేదే పంపించేద్దామని ఉంది. మీరు ఇవాళ ఇక్కడ ఉండేటోళ్ళ ఇది సినిమాలు చేయటోళ్ళ ఓపిక కావాలి కదా ఎవరికైనా. పాప అమ్మాయికి టైం అంటూ వచ్చు కదా కవర్ అవ్వడానికి. సరే మీ ఇష్టం. ఇప్పుడు మిమ్మల్ని నారాజు చేసి మీ అమ్మాయిని పెట్టుకుని ఈ అమ్మాయిని ఐడియా చేయలేదని మీరు డిసైడ్ చేసుకోండి. చాలా పంపాలా పంపాలనుకుంటే ఇంకా మేడం తీసుకుని వెళ్ళిపోతున్నాం. అంత అవసరం లేదు ఇట్లాంటప్పుడు అవసరం లేదు మా వెళ్ళాం. మీకు ఉన్నాను కదా కొంచెం ఆలోచించండి. మీరు 4 years 5 years నుంచి మీరు డాన్స్ నేర్చుకుంటున్నారు. ఆ పిల్ల వచ్చి 2 months అయింది. 2 monthsకి మీరు ఇలా చేయాలంటే ఎంత టైం పడుతుంది? అక్కడికి గ్రేట్, చాలా గ్రేట్. చేస్తుంది పోటీకి చేస్తుంది. మీరు అదొకటి చెప్పండి. నువ్వు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ యూకేజీ నుంచి నేర్చుకుంటున్నావా లేదా? ఇప్పుడు తను 2-3 years నుంచి చెప్తాను. తను వచ్చి 2 months అయింది. కొంచెం ఆలోచించాలి కదా. ఈగో ఏంటంటే తనని నేర్చుకుంటుంది, యాక్టింగ్ చేస్తుంది. కొంచెం ఎంకరేజ్ చేసి తనని ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యేలా చేయాలన్నా అలా అయిపోతున్నారా? అది తప్పు. ఇప్పుడు ఆ పాప విషయం అని కాదు, ఎవరి విషయమో అలా ఉండకూడదు. ఈ విషయం కానీ ఇంకెప్పుడు చేయాలి. కొంచెం ఈ స్టెప్ నేను చెప్పి చూడండి. నిన్న మీరు అక్కడే కూర్చున్నారు కదా. ఆర్థిక నిజం చెప్పాలిగా నేను ఎన్నిసార్లు ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతుంది. నైట్లో నిద్ర కూడా లేకుండా డాన్స్ ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్ళి నైట్ నిద్ర నైట్ చదువుకొని ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తుంది. ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అమ్మ ఏడుస్తుందిరా. ఏమైంది? చెయ్యి మరి బాగా చెయ్యి. ఏమైతుంది? మరి మీరే అలా అయిపోయినప్పుడు మనం నన్ను నా వల్ల ప్రాబ్లం మీ వల్ల కాదు. నేను మీ ఇద్దరు వల్ల కదా అమ్మాయి అయిపోతుంది. తీసుకెళ్ళండి. మీరు చేయండి. వెళ్ళు వర్షానికి మధ్యలో సారీ దేనికి? సారీ దేనికినా? సారీ దేనిమ్మా? వదిలేసి ఇంకా బాగా చేస్తావు కదా. బాగా చేసి చెప్పి క్లాస్ టైంలో బాగా నేర్చుకో. ఇప్పుడు ఒక్కసారి తీసేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ టైం వీళ్ళకి బల్బ్ పెట్టిపోయింది. అసలు ఈ బాడీ నిండా ఉన్నదేంటి? పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. ఫైనల్
ఫైనల్ అయితే prank అయిపోయింది. ఫైనల్లీ ఆర్థిక Successfully done. సో ఇప్పుడు ఆర్థిక నిజంగా ఎట్లా ఫీల్ అయిపోయింది వాళ్ళ అన్నోడు ఏం చేసేది ఫస్ట్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఇంకా ఉన్నా తర్వాత కొంచెం లాస్ట్ కిందకి ఏడ్చాం మరి అంటే ఇప్పుడు పంపించేసాం మరి వెళ్ళిపో అని చెప్పేసినాం అంటే వెళ్ళిపోతుంది కదా పంపించేసాను అదే బాబు ఆంటీకి మాత్రం లోపల తర్వాత వీడు వీళ్ళిద్దరేమో ఏమైందా అన్నారు. తర్వాత వీళ్ళందరూ వెంట గొడవ అవుతుంటే బాధేస్తుంది తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చేసుకున్న తర్వాత అక్కడికి వచ్చి అంటే బాగా అవ్వాలన్నారు సార్. ముందే చెప్పుంటే నేను ఇంకో ఫస్ట్ మీకు వచ్చే వచ్చి మా సంఖ్య చూసా మెల్లిగా మీకు నేను చెప్పిన ప్రాంక్ సో మొత్తం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆర్థికతో చెప్పాలి ఇప్పుడు చెప్పు ప్రాంక్ చెప్పి ఏముంది కానీ ఏముంది కానీ ఇలా లైక్ ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ with expression డాన్స్ నిజానికి గలీజ్ చేస్తారు కదా మంచిగా స్టార్ట్ అయింది. చెప్పా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి థ్యాంక్ యూ గైస్. మోర్ వీడియోస్ కి మళ్ళీ రావాలంటే మోర్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ రావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్.